ఓం నమో వెంకటేశాయ. ఈ పవిత్రమైన నామస్మరణతో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. మీరు జీవితంలో ఏదో ఒక దశలో నిలిచిపోయి దారి కోసం, ధైర్యం కోసం, దైవ సంకేతం కోసం ఎదురుచూస్తున్న క్షణంలోనే ఈ సందేశం మీ వరకు వచ్చింది. జ్యోతిష్యమంటే భవిష్యత్తును మాత్రమే చెప్పడం కాదు, మీలో నిద్రపోతున్న శక్తిని మేల్కొలిపి మీ జీవితానికి సరైన దిశ చూపించే దివ్యమైన వెలుగు. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి నేరుగా సంబంధించినదే. దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకుండా పూర్తిగా చూడండి. చివరి మాట మీ మనసును తాకుతుంది, మీలో కొత్త నమ్మకాన్ని నింపుతుంది. ఈ దివ్య సందేశం మీ జీవితానికి శక్తినిస్తే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సందేశాలు మిస్ కాకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా వ్రాయండి. అలా వ్రాసిన ప్రతి ఒక్కరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం నిరంతరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జనవరి 1 రోజు ఉదయం నుంచే సింహరాశివారి జీవితంలో ఒక సూక్ష్మమైన కానీ బలమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా బయట కనిపించే మార్పు కాదు, కానీ లోపల మీ మనసులో జరుగుతున్న పరివర్తన. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక అలసట, కారణం తెలియని ఒత్తిడి, ఏదో కోల్పోయిన భావన ఈ రోజున నెమ్మదిగా కరిగిపోవడం మొదలవుతుంది. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో సందేహాలతో జీవించారు. నేను సరైన దారిలో ఉన్నానా? నా ప్రయత్నాలకు ఫలితం వస్తుందా? నేను తీసుకున్న నిర్ణయాలు తప్పా అనే ఆలోచనలు మీను రాత్రిళ్ళు నిద్రపోనివ్వలేదు. కానీ జనవరి 1 రోజు ఆ భారం ఒక్కసారిగా తగ్గినట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు ఊహించని ఒక శాంతి మీ మనసును కప్పేస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, కాలం మీ పక్షాన తిరగడం మొదలైన సంకేతం. ఈ రోజున మీరు వెనక్కి తిరిగి చూస్తే గతంలో మీరు చేసిన కొన్ని నిర్ణయాలు అప్పుడు ఎందుకు కఠినంగా అనిపించాయో, ఎందుకు బాధనిచ్చాయో స్పష్టంగా అర్థమవుతుంది. అవి తప్పులు కావు, మీను ఈ స్థాయికి తీసుకురావడానికి అవసరమైన పాఠాలు అని మీ మనసే అంగీకరిస్తుంది. ఒకప్పుడు మీరు తక్కువగా అంచనా వేసుకున్న మీ శక్తి ఇప్పుడు మళ్లీ గుర్తుకు వస్తుంది. మీరు ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదని, మీ దారి మీదే అని మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ అవగాహనే మీలోని నిజమైన నాయకత్వ లక్షణాన్ని మేల్కొలిపే మొదటి అడుగు. జనవరి 1 రోజున మీ మాటలు తక్కువగా ఉన్నా మీ ఉనికి మాత్రం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, ఎలా స్పందిస్తున్నారో చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. గతంలో మీ మాటలను పట్టించుకోనివారు కూడా ఇప్పుడు మీలోని స్థిరత్వాన్ని గమనించడం ప్రారంభిస్తారు. మీరు శబ్దం చేయకుండా, వివరణలు ఇవ్వకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతారు. ఇదే మీకు నిజమైన బలమవుతుంది. ఎందుకంటే సింహరాశివారి అసలైన శక్తి అహంకారంలో కాదు, ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఈ రోజున ఆ ఆత్మవిశ్వాసం మళ్లీ మీలో ప్రవహిస్తుంది. ఈ దశలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఓడిపోయిన వ్యక్తి కాదు, మీరు కేవలం సమయాన్ని ఎదురుచూసిన వ్యక్తి మాత్రమే. ఆలస్యమనేది ఓటమి కాదు అనే నిజం మీ మనసులో గాఢంగా నిలిచిపోతుంది. గతంలో మీరు అనుభవించిన నిర్లక్ష్యం, అవమానం, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూసిన సందర్భాలు ఇప్పుడు మీకు బాధగా కాకుండా బలంగా అనిపిస్తాయి. ఎందుకంటే అవే అనుభవాలు మీను లోపల నుండి గట్టిగా తీర్చిదిద్దాయి. ఈ రోజున మీరు మీ గురించి మీరు గర్వపడడం మొదలవుతుంది. అది బయటకు చూపించకపోయినా లోపల మాత్రం ఒక నిశ్శబ్దమైన గర్వం పుట్టుకొస్తుంది. జనవరి 1 రోజు సింహరాశివారికి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భయం తగ్గడం. భవిష్యత్తుపై ఉన్న అజ్ఞాత భయం, ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెమ్మదిగా తగ్గిపోతుంది. మీరు ఇక ప్రతి విషయాన్ని అతి ఆలోచనతో చూడరు, పరిస్థితులను ఉన్నట్టుండే అంగీకరించే స్థితికి వస్తారు. ఇది బలహీనత కాదు, పరిపక్వత. ఈ పరిపక్వతే మీను ముందుకు నడిపిస్తుంది. మీరు ఇక ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు, మీ అంతర్మనసు చెప్పే మాటను వినడం మొదలుపెడతారు. ఈ రోజున ఒక చిన్న సంఘటన, ఒక సాధారణ సంభాషణ, లేదా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన మీకు లోతైన అర్థాన్నిస్తుంది. అది పెద్ద విషయం కాకపోయినా మీలో ఉన్న అనుమానాన్ని తొలగిస్తుంది. మీరు ఎందుకు ఈ మార్గంలో నడుస్తున్నారో, మీ జీవిత లక్ష్యం ఏంటో స్పష్టత రావడం మొదలవుతుంది.
ఇది ఒకరోజు ఫలితం కాదు, కానీ ఈరోజే ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు ఇక తొందరపడరు, కానీ ఆగిపోవడం కూడా. నెమ్మదిగా కానీ నిశ్చయంగా ముందుకు సాగుతారు. జనవరి మొదటి రోజు ముగిసే సమయానికి మీలో ఒక మౌన నిర్ణయం ఏర్పడుతుంది. ఇక మీదట మీ జీవితాన్ని మీరు నియంత్రిస్తారని, పరిస్థితులు మిమ్మల్ని నియంత్రించవు అనేది ఎవరికీ చెప్పాల్సిన నిర్ణయం కాదు. ఇది మీ హృదయంలో పుట్టే సంకల్పం. ఈ సంకల్పమే రాబోయే రోజుల్లో మీకు దారి చూపిస్తుంది. సింహరాశివారికి ఈ రోజు ఒక కొత్త ప్రారంభం. బయట ప్రపంచానికి ఇది సాధారణ రోజుగా కనిపించినా మీ జీవితంలో మాత్రం ఇది ఒక అంతర్గత మలుపు. మీ సమయం మెల్లగా కానీ ఖచ్చితంగా మొదలవుతోంది. జనవరి మొదటి రోజు కొనసాగింపుగా సింహరాశివారి జీవితంలో మరింత లోతైన అంతర్గత పరివర్తన జరుగుతుంది. ఈ దశలో మార్పు బయట పరిస్థితుల్లో కాకుండా మీ ఆలోచనా విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరిప్పటి వరకు మీమీదే పెట్టుకున్న పరిమితులు ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలవుతుంది. నేనిలా చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, ఈ పరిస్థితిలో నేను ముందుకు వెళ్లడం కష్టమనే మాటలు మీ మనసులో నుంచి నెమ్మదిగా తొలగిపోతాయి. ఆ స్థానంలో ఒక కొత్త భావన పుడుతుంది. ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్పు సాధ్యమే అనే నమ్మకం. ఈ నమ్మకమే మీ జీవితంలో రెండవ ముఖ్యమైన మలుపవుతుంది. ఈ రోజున మీరు మౌనంగా ఉన్న మీ ఉనికి చుట్టూ ఉన్నవారిపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది. మీరు మాట్లాడకుండా ఉండటాన్ని బలహీనతగా భావించేవారు ఇక అలా అనుకోరు. మీ కళ్లలో కనిపించే స్థిరత్వం, మీ ముఖంలో కనిపించే ప్రశాంతత ఇతరులకు కూడా ఆలోచన కలిగిస్తుంది. గతంలో మీరేదైనా చెప్పినప్పుడు పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ మాట వినే స్థితికి వస్తారు. ఇది మీరు చేసిన పోరాటానికి వచ్చిన మౌన గౌరవం. మీరెక్కడా మీ విజయాన్ని ప్రకటించరు, కానీ మీ మారిన వైఖరి మీ విజయాన్ని చెప్పేస్తుంది. ఈ దశలో మీకు మీ విలువపై ఒక కొత్త అవగాహన కలుగుతుంది. మీరు ఇతరుల అంగీకారంతోనే మీ విలువను కొలవాల్సిన అవసరం లేదని గ్రహిస్తారు. ఇప్పటివరకు మీరు ప్రశంసల కోసం ఎదురుచూసిన చోట ఇప్పుడు మీ అంతరాత్మ సంతృప్తే మీకు ముఖ్యంగా మారుతుంది. ఈ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంది, కానీ ఇది స్థిరమైనది. మీరు ఇక చిన్న విషయాలకు భావోద్వేగంగా స్పందించరు. ఎవరి మాటలు మిమ్మను బాధపెట్టినా అవి మీ మనసులో ఎక్కువసేపు నిలవవు. ఇది మీలో పెరుగుతున్న మానసిక బలానికి నిదర్శనం. జనవరి మొదటి రోజు ఈ దశలో మీరు గతంలో మిమ్ముని మీరు తక్కువగా భావించిన సందర్భాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు మీరు ఎందుకలా అనుకున్నారో, ఎవరి మాటల వల్ల మీ మీద అనుమానం పెట్టుకున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈసారి ఆ జ్ఞాపకాలు మిమ్మును బాధపెట్టవు. అవి మీకొక పాఠంగా మాత్రమే మిగులుతాయి. మీరు ఇక గతాన్ని మార్చాలని ప్రయత్నించరు, కానీ గతం నుంచి వచ్చిన బోధనను భవిష్యత్తుకు ఉపయోగించుకుంటారు. ఇదే నిజమైన పరివర్తన. ఈ రోజున మీలో ఒక నిశ్శబ్దమైన ఆత్మగౌరవం ఏర్పడుతుంది. అది అహంకారంగా బయటకు కనిపించదు, కానీ లోపల మాత్రం మిమ్మును నేరుగా నిలబెడుతుంది. మీరు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని, అలాగే ఎవరిమీద ఆధిపత్యం చూపాల్సిన అవసరం లేదని మీరు అర్థం చేసుకుంటారు. సమతుల్యతే మీ బలమవుతుంది. ఈ సమతుల్యతతో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత స్పష్టంగా, నిశ్చయంగా ఉంటాయి. ఇక మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, కానీ భయంతో ఆగిపోరు కూడా. ఈ దశలో ఒక చిన్న విజయం లేదా ఒక చిన్న గుర్తింపు మీకు లోతైన సంతృప్తినిస్తుంది. అది పెద్ద విషయం కాకపోయినా అది మీకు సరైన దిశలో నడుస్తున్నామనే సంకేతంలా అనిపిస్తుంది. ఈ చిన్న సంకేతాలే మీకు పెద్ద ధైర్యాన్నిస్తాయి. మీరు ఇక ప్రతి విషయాన్ని అనుమానంతో చూడరు. మీలో పుట్టిన నమ్మకం మిమ్మును నడిపిస్తుంది. జనవరి మొదటి రోజు ముగిసే సమయానికి సింహరాశివారికి ఒక విషయం బలంగా అనిపిస్తుంది. నేను ఇక వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నన్ను నేను వదిలిపెట్టను అనే సంకల్పం మీ మనసులో స్థిరపడుతుంది. ఇది పెద్ద ప్రకటన కాదు, కానీ మీ జీవితాన్ని మార్చే నిశ్శబ్ద నిర్ణయం. ఈ నిర్ణయంతోనే రాబోయే రోజుల్లో మీ దారి మరింత స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. జనవరి 2వ రోజు సింహరాశివారి జీవితంలో ఒక కీలకమైన మలుపు మొదలవుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, మీ జీవిత దిశను మార్చే ఒక మాట, ఒక సూచన లేదా ఒక చిన్న సంఘటన జరగడం. అది పెద్దగా కనిపించకపోయినా మీ లోపల చాలా రోజులుగా ఉన్న గందరగోళాన్ని ఒక్కసారిగా తొలగించే శక్తి కలిగి ఉంటుంది. మీరు చాలా కాలంగా ఒకే ప్రశ్నతో జీవించారు. నేను ఏ దారిలో వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, నా ప్రయత్నం సరైనదేనా అనే ఆలోచనలు మిమ్మల్ని లోపల నుంచే అలసిపోనిచ్చాయి. కానీ ఈ రోజున ఆ ప్రశ్నలకు సమాధానం బయట నుంచి కాకుండా మీ అంతర్మనసులోంచే వస్తుంది. ఎవరో చెప్పిన ఒక సాధారణ వాక్యం లేదా మీరు విన్న ఒక మాట మీకు లోతైన అర్థాన్నిస్తుంది. ఆ మాట మీలో ఉన్న సందేహాన్ని కరిగించి స్పష్టతనిస్తుంది. ఈ రోజున మీకొక విషయం బలంగా అనిపిస్తుంది. మీరు ఒంటరిగా పోరాడలేదు. మీ ప్రయాణంలో దైవ సంకల్పం ఎప్పుడూ మీతోనే ఉంది.
ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు, ఆగిపోయిన పనులు, ముందుకు సాగనివ్వని పరిస్థితులు అన్నీ కూడా మీను సరిగా సిద్ధం చేయడానికి మాత్రమే జరిగాయని అర్థమవుతుంది. ఈ అవగాహన మీలో భయం స్థానంలో ధైర్యాన్ని నింపుతుంది. మీరిక తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, కానీ సందేహంతో నిలిచిపోరు కూడా. మీ మనస్సులో ఒక కొత్త స్థిరత్వం ఏర్పడుతుంది. జనవరి 2వ రోజు సింహరాశి వారికి సంబంధాల విషయంలో కూడా స్పష్టత తెస్తుంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారు అనే విషయం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఎవరిమీద ద్వేషం పెంచదు, కానీ మీ జీవితంలో ఎవరికి ఎంత స్థానమివ్వాలో మీకు నేర్పిస్తుంది. ఈ నేర్పే మీకు మానసిక శాంతినిస్తుంది. మీరిక అందర్నీ సంతోషపెట్టాలనే ప్రయత్నం చెయ్యరు. మీ నిజాయితీని, మీ నిజమైన భావాలను గౌరవించేవారితో మాత్రమే ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. ఈ రోజున మీ మాటలకొక బరువు పెరుగుతుంది. మీరు మాట్లాడినప్పుడు మీ మాటలు ఇతరుల మనస్సులో నిలిచిపోతాయి. ఇది మీలో పెరిగిన స్పష్టతకు సంకేతం. మీరిక అనవసరంగా వివరణలు ఇవ్వరు. మీ నిశ్శబ్దమే మీ సమాధానంగా మారుతుంది. ఈ మార్పు మీను లోపల నుంచి బలంగా చేస్తుంది. జనవరి 2వ రోజు ముగిసేసరికి మీ జీవితంలో ఒక దారిదీపం వెలిగినట్టుగా మీకు అనిపిస్తుంది. మీరిక అంధకారంలో నడవరు. మీ దారి మీకు స్పష్టంగా కనిపిస్తుంది. జనవరి 2వ రోజు కొనసాగింపుగా సింహరాశివారికి ఆర్థిక విషయాల్లో ఒక కీలకమైన కదలిక మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద లాభం రావడం కాదు, కానీ ఆగిపోయిన చోట చలనం రావడం. గత కొన్ని కాలంగా డబ్బు విషయంలో మీరెదుర్కొన్న ఆందోళన, నిలిచిపోయిన చెల్లింపులు, ఆలస్యమైన లాభాలు మీను లోపల నుంచే వేధించాయి. ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం వల్ల మీ ప్రయత్నాల మీదే అనుమానం పెట్టుకున్నారు. కానీ ఈ రోజున ఆ పరిస్థితి మారడం మొదలవుతుంది. ఒక చిన్న మొత్తం, ఒక చిన్న అవకాశం, లేదా ఒక పాత విషయం మళ్లీ కదలడం మీకు ఆశనిస్తుంది. ఈ చిన్న మార్పు మీకొక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. కాలం పూర్తిగా మీకు వ్యతిరేకంగా లేదని, కేవలం సరైన సమయాన్ని ఎదురుచూస్తోందని. మీరిక డబ్బును భయంగా చూడరు, దానిని ఒక సాధనంగా చూడడం మొదలుపెడతారు. అనవసర ఖర్చులపై మీకు స్పష్టత వస్తుంది. డబ్బు ఎలా వస్తుందో కాకుండా అది ఎలా నిలబడాలో మీరు ఆలోచించడం మొదలుపెడతారు. ఇది మీ ఆర్థిక ఆలోచనా విధానంలో పెద్ద మార్పు. జనవరి 2వ రోజు సింహరాశివారికి అనుకోని సాయం కూడా సూచిస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి, లేదా మీరు ఆశించని దిశ నుంచి సాయం అందవచ్చు. ఇది కేవలం డబ్బు రూపంలోనే కాదు, ఒక అవకాశం, ఒక పరిచయం, లేదా ఒక సూచన రూపంలో కూడా రావచ్చు. ఈ సాయం మీకు భవిష్యత్తులో పెద్ద మార్పుకు బీజం వేస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు మౌనంగా సహాయం చేస్తాయి. ఇది కర్మఫలితమని మీకు లోపలే అర్థమవుతుంది. ఈ దశలో మీరు ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా, బాధ్యతతో వ్యవహరించడం ప్రారంభిస్తారు. మీరిక తాత్కాలిక లాభాల కోసం పరుగురెత్తరు. దీర్ఘకాలిక స్థిరత్వం మీకు ముఖ్యంగా మారుతుంది. ఈ మార్పే మీ భవిష్యత్తును బలంగా నిర్మిస్తుంది. జనవరి 2వ రోజు ముగిసేసరికి మీకొక నిశ్చయమైన భావన ఏర్పడుతుంది. నేను మళ్లీ నిలబడగలను, నా పరిస్థితిని మార్చుకోగలను అనే నమ్మకం మీ మనస్సులో స్థిరపడుతుంది. ఈ నమ్మకమే రాబోయే రోజుల్లో మీను ముందు నడిపించే శక్తిగా మారుతుంది. జనవరి 3వ రోజు సింహరాశివారి జీవితంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తాయి. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఇప్పటివరకు శత్రువులుగా భావించినవారు, లేదా మీకు వ్యతిరేకంగా ఉన్నారని అనుకున్న పరిస్థితులే అనుకోకుండా మీకు అనుకూలంగా మారడం. గతంలో మీను అడ్డుకున్నవారు, మీ ప్రయత్నాలను చిన్నచూపు చూసినవారు, లేదా మీ మీద అనుమానం పెట్టినవారు ఈ రోజున మౌనంగా వెనక్కి తగ్గడం మొదలుపెడతారు. కొందరు తమ వైఖరిని మార్చుకుంటారు, మరికొందరు మీ ముందుకు రావడం మానేస్తారు. ఇది మీకు బయటకు కనిపించే విజయం కాకపోయినా లోపల మాత్రం ఒక గొప్ప ఉపశమనాన్నిస్తుంది. మీరు ఇక ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. మీ స్థిరత్వమే మీకు రక్షణగా మారుతుంది. ఈ రోజున పని ప్రదేశంలో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీరు చేసే పనికి గుర్తింపు రావడం మొదలవుతుంది. గతంలో మీరు ఎంత శ్రమ పెట్టినా కనిపించని ఫలితం ఇప్పుడు నెమ్మదిగా అయినా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద ప్రశంసగా రావాల్సిన అవసరం లేదు. ఒక మాట, ఒక చిన్న గౌరవం, లేదా మీ పనిమీద ఉన్న దృష్టి మారడం చాలు. అది మీకు నేను తప్పుదారిలో లేను అనే నమ్మకాన్నిస్తుంది. ఈ నమ్మకమే మీ శక్తిని రెట్టింపు చేస్తుంది. జనవరి 3వ రోజు సింహరాశివారికి మరొక ముఖ్యమైన విషయం నేర్పుతుంది. మీరు ఎవరిని శత్రువులుగా భావించారో వాళ్లే మీకు ఒక పాఠం నేర్పారని గ్రహిస్తారు. వారి వల్ల మీరు బలంగా మారారు, జాగ్రత్తగా మారారు, మీ నిర్ణయాలను మరింత పక్కాగా తీసుకోవడం నేర్చుకున్నారు. ఈ అవగాహన మీలో ద్వేషాన్ని కాదు, ఒక నిశ్శబ్దమైన కృతజ్ఞతను పుట్టిస్తుంది.
మీరు ఇక ఎవరిపై కోపం పెట్టుకోవడం మానేస్తారు. మీ శక్తిని మీ లక్ష్యాల మీదే కేంద్రీకరించడం ప్రారంభిస్తారు. ఈ దశలో మీరు మీ మీద వచ్చిన విమర్శలను కూడా కొత్త కోణంలో చూడటం మొదలుపెడతారు. అవి మీను కూల్చడానికి వచ్చినవి కావు, మీను మెరుగుపరచడానికి వచ్చిన సంకేతాలని మీరు అర్థం చేసుకుంటారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపక్వంగా చేస్తుంది. మీరు ఇక మాటలతో ప్రతిస్పందించరు. మీ పని, మీ నడవడి, మీ స్థిరత్వమే మీ సమాధానంగా మారుతుంది. జనవరి 3వ రోజు ముగిసేసరికి మీరు ఒక విషయం బలంగా గ్రహిస్తారు. నా జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుసు అనే భావన మీ మనసులో స్థిరపడుతుంది. జనవరి 3వ రోజు కొనసాగింపుగా సింహరాశివారి జీవితంలో కర్మ ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మీరు ఎవరికి చెప్పకుండా చేసిన మంచి పనులు, ఎవరికీ తెలియకుండా ఇచ్చిన సహాయం, మీరు త్యాగంగా భావించిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలుగా మీ ముందుకు రావడం మొదలవుతుంది. మీరు అప్పట్లో ఆశించకుండా చేసిన పనులు కావడంతో ఇప్పుడు వచ్చిన ఫలితాలు మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది అదృష్టం కాదు, ఇది కాలమిచ్చే న్యాయం. ఆలస్యమైన న్యాయం తప్పదని ఈ రోజున మీరు అనుభూతి చెందుతారు. ఈ దశలో మీకు గతం గుర్తుకొస్తుంది. ఒకప్పుడు మీరు అన్యాయంగా బాధపడిన సందర్భాలు, మీ శ్రమకు విలువ ఇవ్వని పరిస్థితులు, మీరు నిశ్శబ్దంగా భరించిన అవమానాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి. కాని ఈసారి అవి మీను బాధపెట్టవు. అవే మీను ఇంత బలంగా తయారు చేశాయని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ఆ గతాన్ని ద్వేషంతో కాకుండా ఒక పాఠంలా చూస్తారు. ఇదే మీ మానసిక విజయం. జనవరి 3వ రోజు సింహరాశివారికి మరొక ముఖ్యమైన బోధనిస్తుంది. ప్రతిదీ వెంటనే జరగాల్సిన అవసరం లేదని, కొన్ని విషయాలు సరైన సమయం వచ్చే వరకు ఆగాల్సిందే అని. మీరు గతంలో ఎందుకు ఇంత ఆలస్యం జరిగింది అని ప్రశ్నించిన చోట ఇప్పుడు ఆ ఆలస్యం వెనక ఉన్న కారణం అర్థమవుతుంది. మీరప్పట్లో సిద్ధంగా లేరు, కానీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు అనే భావన మీలో బలంగా నిలిచిపోతుంది. ఈ అవగాహన మీలో భయాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ రోజున మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు ఒక కొత్త నమ్మకం కలుగుతుంది. నేను చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు, అవి కేవలం సరైన సమయంలో ఫలితాలివ్వడానికి ఎదురుచూస్తున్నాయనే విశ్వాసం మీలో పుడుతుంది. ఈ విశ్వాసంతో మీరు ఇక తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, కానీ వెనక్కి తగ్గరు కూడా. మీ అడుగులు నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు సాగుతాయి. జనవరి 3వ రోజు ముగిసేసరికి సింహరాశివారికి ఒక నిశ్శబ్దమైన సంతృప్తి కలుగుతుంది. జీవితం నన్ను వదిలిపెట్టలేదు, కేవలం పరీక్షించింది అనే భావన మీ మనసులో బలంగా స్థిరపడుతుంది. జనవరి 4వ రోజు సింహరాశివారి జీవితంలో కుటుంబానికి సంబంధించిన అంశాలు చాలా ప్రాముఖ్యంగా ముందుకు వస్తాయి. ఈ రోజున మీరు గమనించేదేమిటంటే, ఇప్పటివరకు కుటుంబంలో మీ మాటకు వచ్చిన విలువ కంటే ఎక్కువ గౌరవం ఒక్కసారిగా కనిపించటం. గతంలో మీరు చెప్పిన విషయాలను పట్టించుకోకుండా వదిలేసిన వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే స్థితికి వస్తారు. ఇది మీ ఆధిపత్యం వల్ల కాదు, మీరు చూపించిన సహనం, బాధ్యత, నిశ్శబ్దంగా భరించిన త్యాగాల వల్ల ఏర్పడిన గౌరవం. కుటుంబంలో ఉన్న కొన్ని అపోహలు, అనవసరమైన దూరాలు ఈ రోజున క్రమంగా తగ్గడం మొదలవుతుంది. మీరు ఏమీ ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేకుండానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ దశలో సింహరాశివారికి ఇంటి వాతావరణం మారుతున్నట్టు అనిపిస్తుంది. మాటలలో మృదుత్వం పెరుగుతుంది, నిర్ణయాల్లో సమన్వయం కనిపిస్తుంది. మీ మీద ఉన్న బాధ్యతలు పెరిగినా వాటిని భారంగా కాకుండా ఒక అవకాశంలాగా మీరు స్వీకరిస్తారు. కుటుంబం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలంలో అందరికీ మేలు చేసేలా ఉంటాయి. గతంలో మీరు ఒంటరిగా మోసిన బాధలు ఇప్పుడు అందరికీ అర్థమయ్యే స్థితి వస్తుంది. ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి మీరు ఇంతకాలం చేసిన త్యాగాన్ని గుర్తించటం మీ మనసును చాలా హాయిగా చేస్తుంది. ఇది పెద్దమాట కావాల్సిన అవసరం లేదు, ఒక చిన్న అంగీకారం చాలు. ఈ రోజున సింహరాశివారికి కుటుంబంతో సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. ప్రతి ఒక్కరినీ మార్చలేము, ప్రతి పరిస్థితిని నియంత్రించలేము అనే సత్యాన్ని మీరు అంగీకరిస్తారు. కానీ మీ వైఖరి మారితే వాతావరణం మారుతుందనే అనుభవాన్ని మీరు పొందుతారు. ఈ మార్పు మీకు మానసిక శాంతినిస్తుంది. మీరు ఇక కుటుంబంలో ఉన్న చిన్న విషయాలకు ఆవేశపడరు. మీ నిశ్శబ్దమే సమస్యలను చల్లబరిచే సాధనంగా మారుతుంది. జనవరి 4వ రోజు ముగిసేసరికి కుటుంబం మీకు బలంగా మారుతోందనే భావన మీ మనస్సులో స్థిరపడుతుంది. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన భరోసాగా మారుతుంది. జనవరి 4వ రోజు కొనసాగింపుగా సింహరాశివారి వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ సంబంధాలు ఒక కొత్త దశలోకి అడుగుపెడతాయి. ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఇక భావోద్వేగాల్లో తేలిపోరు. ప్రేమ అంటే త్యాగమే కాదు, పరస్పర గౌరవం కూడా అనే అవగాహన మీలో బలంగా ఏర్పడుతుంది. గతంలో మీరు ఇచ్చిన ప్రేమకు సరైన స్పందన రాకపోవడం వల్ల కలిగిన బాధలు ఈ రోజున నెమ్మదిగా తగ్గిపోతాయి.
మీరు ఇక మీ విలువను తగ్గించుకుని ఎవరి ప్రేమ కోసం ఎదురుచూడరు. మీకు అర్హమైన గౌరవం ఇచ్చే బంధాలే మీకు అవసరం అనే స్పష్టత వస్తుంది. ఈ రోజున మీ జీవితంలో ఉన్న వ్యక్తి మీను కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాడు, లేదా మీరు కొత్త వ్యక్తిని అదే కోణంలో చూస్తారు. మాటల కంటే నడవడిలో మార్పు కనిపిస్తుంది. చిన్న చిన్న చర్యలలో శ్రద్ధ, బాధ్యత, నమ్మకం బయటపడతాయి. ఈ మార్పులు మీకు భద్రతాభావనను ఇస్తాయి. ప్రేమలో అనిశ్చితి తగ్గుతుంది. ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు క్రమంగా కరిగిపోతాయి. మీరు ఇక ప్రేమను పరీక్షగా చూడరు, ఒక సహజమైన ప్రయాణంలా స్వీకరిస్తారు. జనవరి 4వ రోజు ముగిసేసరికి సింహరాశివారికి సంబంధాల విషయంలో మరో ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టలేము, కానీ మనస్ఫూర్తిగా ఉన్న బంధాలను మాత్రం కాపాడుకోవచ్చు అనే నిజం మీకు అర్థమవుతుంది. మీరు ఇక అనవసరమైన వివరణలు ఇవ్వరు, అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉంటారు. మీ ప్రశాంతతే మీ బలమవుతుంది. ఈ ప్రశాంతత మీ సంబంధాల్లో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఈ దశలో మీరు మీ హృదయంలో ఒక నిశ్శబ్ద నిర్ణయం తీసుకుంటారు. ఇక మీదట గౌరవం లేని చోట నేను ఉండను, నమ్మకం లేని బంధాన్ని నేను లాగను అనే నిర్ణయం. ఈ నిర్ణయం మీ జీవితాన్ని తేలికగా మారుస్తుంది. జనవరి 4వ రోజు ముగిసేసరికి సింహరాశివారికి ఒక లోతైన భావన కలుగుతుంది. నిజమైన బంధాలు భారంగా ఉండవు, అవి మనకు బలంగా మారుతాయి. ఈ భావనతోనే మీరు ముందుకు సాగుతారు. ఈ 4 రోజుల ప్రయాణంలో సింహరాశివారు ఒక కీలకమైన దశకు చేరుకుంటారు. జనవరి ఈ కాలంలో మీ ముందుకు వచ్చే నిర్ణయం సాధారణమైనది కాదు. ఇది చిన్న విషయంపై తీసుకునే నిర్ణయం కూడా కాదని మీ అంతర్మనసే చెబుతోంది. చాలా కాలంగా మీ జీవితంలో ఒక విషయం అర్ధాంతరంగా నిలిచిపోయింది. చెయ్యాలా వద్దా, ముందుకు వెళ్లాలా వెనక్కి తగ్గాలా అనే సందిగ్ధత మీను లోపల నుంచే కుదిపేసింది. ఈ దశలో మీరు ఏ నిర్ణయం తీసుకోకపోవడమే పెద్ద తప్పు అని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. నిర్ణయం తీసుకోవడం కన్నా ఆలస్యం చెయ్యడమే ఎక్కువ నష్టం తెస్తుందనే అవగాహన మీలో పుడుతుంది. ఈ అవగాహన మీను లోపల నుంచి కదిలిస్తుంది. ఈ రోజున మీరు భయాన్ని కొత్త కోణంలో చూస్తారు. ఇప్పటివరకు భయమంటే వెనక్కి తగ్గడం అని అనుకున్న మీరు ఇప్పుడు భయమంటే మార్పు దగ్గర నిలబడి ఉన్న సంకేతం అని గ్రహిస్తారు. మీ ముందుకు వచ్చిన అవకాశం లేదా పరిస్థితి భయంగా అనిపించినా అది మీ జీవితానికి మలుపు తిప్పగల శక్తి కలిగి ఉందని మీ అంతరాత్మ హెచ్చరిస్తుంది. మీరిక ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోరు. ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన మీ నిర్ణయాన్ని ప్రభావితం చెయ్యనివ్వరు. మీరు మీ అనుభవాన్ని, మీ అంతర్గత బలాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతారు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో గత అనుభవాలు మీకు సహాయపడతాయి. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు, ఎదుర్కొన్న నష్టాలు ఇప్పుడు మీకు బోధనలుగా మారతాయి. ఈసారి మీరు అవే తప్పులు చెయ్యరు అనే నమ్మకం మీలో ఉంటుంది. మీరు తొందరపడరు, కాని సందేహంలో కూడా ఉండరు. ప్రతి కోణాన్ని ఆలోచించి మీ మనసుకు సరైనదిగా అనిపించిన దారినే ఎంచుకుంటారు. ఈ ప్రక్రియలో మీకొక నిశ్శబ్దమైన ధైర్యం పుట్టుకొస్తుంది. ఇది బయటికి కనిపించే ధైర్యం కాదు, లోపల నుంచే నిలబెట్టే బలం. ఈ దశలో మీకొక విషయం అర్థమవుతుంది. ప్రతి విజయానికి ముందు ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే క్షణమే అసలు పరీక్ష. మీరు ఆ పరీక్షను ఎదుర్కొనే స్థాయికి వచ్చారని ఈ కాలం మీకు సంకేతమిస్తుంది. మీరిక మీ జీవితాన్ని యాదృచ్ఛికంగా వదిలేయరు. పరిస్థితులు ఎలా ఉన్నా మీరు మీ దారిని మీరెంచుకుంటారు. ఇది మీలోని నాయకత్వ లక్షణానికి అసలైన ప్రతిబింబం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కాని మీ మనసులో మాత్రం ఒక తేలికపాటు, ఒక నిశ్చయమైన శాంతి ఏర్పడుతుంది. ఇదే సరైన నిర్ణయం అన్న భావన మిన్ను వెంటాడుతుంది. మీరిక వెనక్కి తిరిగి చూసుకోరు. ఎందుకంటే మీరు మీపై మీకు నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకమే రాబోయే రోజుల్లో మీకు పెద్ద విజయాలకు దారితీస్తుంది. ఈ దశలో సింహరాశివారికి ఒక అంతర్గత మార్పు పూర్తవుతుంది. ఇప్పటివరకు మీరు పరిస్థితులకు స్పందించిన వ్యక్తిగా ఉన్నారు. ఇక నుంచి మీరు పరిస్థితులను సృష్టించే వ్యక్తిగా మారతారు. ఈ మార్పే మీ జీవితానికి నిజమైన మలుపు. మీరు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును కొత్త దిశలో నడిపించడం ప్రారంభిస్తుంది. ఇది ఒక్కరోజులో కనిపించే ఫలితం కాదు, కాని ఈరోజే ఆ ప్రయాణం మొదలవుతుంది. ఈ దశలో సింహరాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు మీపై వచ్చిన విమర్శలు, నిందలు, అపార్థాలు అన్నీ మీకు భారంగా అనిపించేవి. ఎందుకు నన్నే ఇలా మాట్లాడుతున్నారు, నేను చేసిన ప్రయత్నాలను ఎందుకు గుర్తించడం లేదు అనే భావన ఎన్నోసార్లు మీ మనసును కలచివేసింది. కాని ఇప్పుడు ఆ విమర్శలను మీరు కొత్త కోణంలో చూడడం మొదలుపెడతారు.
అవి మీను కూల్చడానికి వచ్చినవి కావు, మీలోని బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చిన పరీక్షలు అని మీరు గ్రహిస్తారు. ఈ అవగాహనే మీలోని ఆత్మవిశ్వాసాన్ని మరింత లోతుగా పెంచుతుంది. మీరిక మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, మీ పని, మీ నడవడిక, మీ స్థిరత్వమే మీ నిజమైన సమాధానమని అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో మీ ప్రవర్తనలో ఒక నిశ్శబ్దమైన మార్పు కనిపిస్తుంది. మీరు పెద్దగా మాట్లాడరు, కానీ మీరు చేసే ప్రతి పని స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మీ గురించి తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకున్నవారు కూడా ఇప్పుడు మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎవరినీ ఎదిరించరు, ఎవరిమీద ప్రతీకారం కోరరు. మీరు మీ దారిలో మీరు నిశ్చలంగా ముందుకు సాగుతారు. ఇదే మీ బలం. ఎందుకంటే సింహరాశివారి నిజమైన గౌరవం శబ్దంలో కాదు, స్థిరత్వంలో ఉంటుంది. ఈ స్థిరత్వం ఇప్పుడు మీ వ్యక్తిత్వానికి ఒక గుర్తింపుగా మారుతుంది. ఈ దశలో మీకొక విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ మీను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేడని. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడతారు, కొందరు మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావిస్తారు. కానీ ఇప్పుడు అవి మీను కదిలించవు. మీరు ఎవరో మీకు తెలుసు అనే స్పష్టత మీలో ఏర్పడింది. ఈ స్పష్టతే మీన్ను ఇతరుల అభిప్రాయాల నుంచి స్వతంత్రంగా నిలబెడుతుంది. మీరిక మీ విలువను ఇతరుల మాటలతో కొలవరు. మీ అంతరాత్మతోనే మీ విలువను నిర్ణయించుకుంటారు. ఈ కాలంలో మీ ప్రతిఛాయ కూడా మారుతుంది. పని ప్రదేశంలోగాని, వ్యక్తిగత జీవితంలోగాని మీ మీద ఉన్న అభిప్రాయాలు క్రమంగా మారడం మొదలవుతాయి. మీరు చేసిన కృషి, మీరు చూపించిన ఓర్పు, మీరు తీసుకున్న సరైన నిర్ణయాలు ఇప్పుడు బయటికు కనిపిస్తాయి. ఇది ఒక్కసారిగా పెద్ద గుర్తింపుగా రావాల్సిన అవసరం లేదు, కానీ నెమ్మదిగా, స్థిరంగా మీ పేరు మీ ముందే నడుస్తుంది. మీరు లేని చోట కూడా మీ పని గురించి మాట్లాడే స్థితి వస్తుంది. ఇది మీకు రావాల్సిన గౌరవం. ఈ దశలో మీరు మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. అనవసరంగా వాదనలకు దిగరు. మీ శక్తిని వృధా చేసే విషయాలకు దూరంగా ఉంటారు. మీరు మాట్లాడితే అది అవసరమైనప్పుడు మాత్రమే. ఈ మౌనం బలహీనత కాదు, ఇది పరిపక్వత. ఈ పరిపక్వతే మీన్ను ఇతరుల కంటే వేరుగా నిలబెడుతుంది. మీరిక ప్రతి విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలకు సమయమివ్వడమే సరైన సమాధానమని మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కాలంలో మీలో ఒక నిశ్శబ్దమైన గర్వం పుడుతుంది. అది అహంకారంగా బయటకు కనిపించదు, కానీ లోపల మాత్రం మీను నేరుగా నిలబెడుతుంది. మీరు మీ ప్రయాణం మీద గర్వపడతారు. ఎంత కష్టమైన పరిస్థితుల్లోనూ మీరు మీ విలువలను వదలలేదన్న భావన మీను బలంగా చేస్తుంది. ఈ గర్వమే మీకు రాబోయే రోజుల్లో మరింత ధైర్యాన్నిస్తుంది. ఈ దశ ముగిసే సమయానికి సింహరాశివారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మాటలు కాలంతో మసకబారిపోతాయి, కానీ చేసిన పని మాత్రం నిలిచిపోతుంది. మీరు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. మీ జీవితం మీ సమాధానం. ఈ అవగాహనతో మీరు ముందుకు సాగుతారు. మీ దారిలో వచ్చే ప్రతి విమర్శను మీరొక మెట్టులాగా ఉపయోగించుకుంటారు. ఇదే మీ విజయం. ఈ 4 రోజుల ప్రయాణం ముగిసే సమయానికి సింహరాశివారి జీవితంలో ఒక గాఢమైన అవగాహన పుట్టుకొస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కాదు, ఈ రోజులన్నిటి అనుభవాల సమాహారంగా మీలో ఏర్పడే స్పష్టత. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కొద్ది రోజుల్లోనే మీరు ఎంత లోతుగా మారారో మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొదట్లో ఉన్న సందేహాలు, భయాలు, ఆగిపోయిన భావనలు ఇప్పుడొక స్పష్టమైన దిశగా మారినట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో కోల్పోయాను అనే భావన స్థానంలో నేనిప్పుడు నా నిజమైన దారిలో నడుస్తున్నాను అనే నమ్మకం మీ మనసులో స్థిరపడుతుంది. ఈ నమ్మకమే మీ జీవితానికి కొత్త అధ్యాయానికి మొదటి వాక్యం. ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. మీరు ఓడిపోయిన వ్యక్తి కాదు, మీరు ఎదురుచూసిన వ్యక్తి. ఆలస్యమనేది ఓటమి కాదు, సిద్ధం కావడానికి ఇచ్చిన సమయం మాత్రమే అని మీ అనుభవమే మీకు నేర్పిస్తుంది. గతంలో మీరు అనుభవించిన ప్రతి నిరాశ, ప్రతి ఆలస్యం, ప్రతి పరీక్ష ఈ రోజున ఒక అర్థాన్ని పొందుతుంది. అవన్నీ లేకపోతే మీరిప్పుడున్న స్థాయికి చేరుకునేవారు కాదని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అవగాహన మీలో గాఢమైన కృతజ్ఞతను పుట్టిస్తుంది. మీరు ఇక మీ గతాన్ని ద్వేషించరు, దానిని గౌరవిస్తారు. ఎందుకంటే అదే గతం మీను ఈ వర్తమానానికి తీసుకొచ్చింది. ఈ దశలో సింహరాశివారికి ఒక నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఇది బయటకు ప్రకటించుకునే విశ్వాసం కాదు, లోపలే స్థిరంగా ఉండే బలం. మీరు ఇక ప్రతి విషయాన్ని ఇతరుల అంగీకారంతో కొలవరు. మీ అంతరాత్మ మీకు సరైనదని చెప్పిన దారినే నమ్ముతారు. ఈ మార్పే మీను నిజమైన నాయకుడిగా మారుస్తుంది. నాయకత్వం అంటే ముందుకు వెళ్లడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఆగడం, ఆలోచించడం, సరైన దారిని ఎంచుకోవడం కూడా అని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ దశలో మీరు భవిష్యత్తును చూసే విధానం పూర్తిగా మారుతుంది.
ఇప్పటివరకు భవిష్యత్తు అంటే భయం, అనిశ్చితి, ప్రశ్నలతో నిండినదిగా అనిపించినా ఇప్పుడది ఒక అవకాశాల మార్గంలా కనిపిస్తుంది. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కరించబడవు అని మీకు తెలుసు, కానీ మీరు వాటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉందని మీరు నమ్మడం మొదలుపెడతారు. ఈ నమ్మకమే మీకు నిజమైన భరోసా. మీరిక పరిస్థితులు మారే వరకు ఎదురుచూడరు. మీరు మారిన తరువాత పరిస్థితులు మారతాయని అర్థం చేసుకుంటారు. ఈ దశలో సింహరాశివారికి జీవితం ఒక స్పష్టమైన సందేశమిస్తుంది. మీరు మీ విలువను గుర్తించిన రోజే ప్రపంచం కూడా మీ విలువను గుర్తించడం మొదలుపెడుతుంది. మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్న క్షణం నుంచే మీ దారి మీకు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఈ స్పష్టతతో మీరు ఇక అటూ ఇటూ ఊగిపోరు. ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనక నిలబడతారు. ఒక మార్గం ఎంచుకుంటే ఆ మార్గంలో వచ్చే కష్టాలను కూడా స్వీకరిస్తారు. ఇదే మీ పరిపక్వత. ఈ దశ ముగిసే సమయానికి మీలో ఒక అంతర్గత శాంతి స్థిరపడుతుంది. ఈ శాంతి వల్ల మీరు తొందరపడి చర్యలు తీసుకోరు, అలాగే భయంతో ఆగిపోరు కూడా. మీ అడుగులు నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు సాగుతాయి. మీరు ఇక మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మానేస్తారు. మీ ప్రయాణం మీదే మీ దృష్టి ఉంటుంది. ఇది మీకు తేలికపాటి మనస్సునిస్తుంది. ఈ తేలికపాటి మనసే మీకు నిజమైన స్వేచ్ఛ. ఈ దశలో సింహరాశివారికి ఒక విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. నా సమయం మొదలైంది అనే భావన. ఇది అహంకారంతో వచ్చిన భావన కాదు, అనుభవంతో వచ్చిన అవగాహన. మీరు ఇక మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెడుతున్నారు. ఈ అధ్యాయంలో మీరు బాధితుడు కాదు, సృష్టికర్త. పరిస్థితులకు బానిస కాదు, పరిస్థితులను మలిచే వ్యక్తి. ఈ భావనతోనే మీరు ముందుకు సాగుతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మైలురాయి. బయటకు కనిపించని మార్పైనా మీ లోపల మాత్రం ఇది ఒక పునర్జన్మ. ఈ దివ్య జ్యోతిష్య సందేశాన్ని చివరి వరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ జీవితానికి వెలుగుగా మారాలని, మీలో నమ్మకాన్ని పెంచాలని, మీ ముందున్న అడ్డంకులను దాటే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒంటరిగా లేరు. మీ ప్రతి అడుగులో దైవకటాక్షం మీతోనే ఉంది. ఈ సందేశం మీ మనస్సును తాకి మీలో ధైర్యాన్ని నింపితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య సందేశాలు నిరంతరం పొందాలంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని వ్రాయండి. అలా వ్రాసిన ప్రతి ఒక్కరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిరంతరం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ విలువను మీరు గుర్తించిన రోజునుంచే మీ జీవితం మారుతుంది. ఆ మార్పుకు ఈ సందేశం ఒక చిన్న ప్రారంభం మాత్రమే. చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.